శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు కానీ సాధారణ సమయాల్లో కానీ అటువైపు వెళ్లాలంటే సామాన్యులకు అనుమతి ఉండదు. చాలామందికి అసెంబ్లీకి వెళ్ళాలి, చూడాలి అని ఆశ ఉంటుంది. అలాంటి వారికి మన సభ జనసభ పేరుతో ప్రజలు శాసన వ్యవస్థ ప్రాంగణం సందర్శనకు సభాపతులు అవకాశం కల్పించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ రేపు సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజల సందర్శన కోసం శాసన వ్యవస్థ ప్రాంగణంలో చేసిన ఏర్పాట్లపై మా ప్రతినిధి కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. మన సభ జనసభ, అవర్ హౌస్ పీపుల్స్ హౌస్, ప్రజల కడ చట్టసభల్లో భాగస్వాములు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ఏదైతే లోపల శాసనసభ ఎలా ఉంటుంది, అలాగే ప్రజలు దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చు అనే వివరాలు వెల్లడించేందుకు ఈ 2 రోజుల పాటు, ఇవాళ రేపు 2 రోజుల పాటు శాసనసభ ప్రాంగణాన్ని వీక్షించే అవకాశాన్ని సభాపతి అయ్యన్న పాత్రుడు కల్పించారు. ఏదైతే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ లైటింగ్ అది ప్రత్యేక హైలైట్గా నిలుస్తుందో దాన్ని పబ్లిక్ నేరుగా వచ్చి చూడటంతో పాటు అసలు శాసనసభలో ఏమేమి ఉంటాయి, శాసన మండలి సభ ఎలా ఉంటుంది, శాసనసభ ఎలా ఉంటుంది, అలాగే హాల్స్ ఎలా ఉంటాయి, అలాగే టీడీఎల్పీ వివిధ పార్టీలకు సంబంధించిన ఎల్పీ కార్యాలయాలు ఎలా ఉంటాయి, వీటన్నిటిని కూడా వీక్షించి ఏర్పాటు చేశారు. అసలు ఈ కార్యక్రమానికి ఎందుకు శ్రీకారం చుట్టారు ఏంటి అని మనతో వెల్లడించేందుకు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మన సభ జనసభ అసలు ఎందుకు ఈ ఆలోచన ఎలా కలిగింది, ఎందుకు దీన్ని తీసుకొచ్చారు? అసలు శాసనసభ అంటే ప్రజల కోసం పనిచేసేటువంటి కార్యాలయం, దేవాలయం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలి, ప్రజల సంక్షేమం ఎలా చేయాలన్నది అన్నీ కూడా ఇక్కడే నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి సభకి జనాలు దూరంగా ఉంటున్నారు, చూస్తున్నాను. చాలా రోజులు బట్టి, చాలా సంవత్సరాలు బట్టి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇంత సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది. అసలు అసెంబ్లీలో కార్యక్రమాలు ఏం జరుగుతూ ఉంటాయి, ఏ నిర్ణయాలు తీసుకుంటారు అన్నది జనాలకు కూడా తెలియాలి, మన పబ్లిక్ కూడా తెలియాలన్నది ఆలోచన. అందుచేత ఇది మన సభ జనసభ, జనం కోసం ఏర్పాటు చేసిన సభ మన సభ. అంచేత ఈ కాన్సెప్ట్ మీద తీసుకొని పబ్లిక్ కూడా వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే వారికి కూడా హౌస్ మీద, ఈ సభ మీద ఒక అవగాహన వస్తుంది. ఎమ్మెల్యేల పనితీరు ఏముంది, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆ నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రానికి ఎంత ఉపయోగం ఉందన్నది అందరికీ తెలియాలన్నదే నా తాలూకు ముఖ్య ఉద్దేశం. ఇవాళ పిల్లలు, చదువుకున్న పిల్లలు ఉన్నారు, అసెంబ్లీకి ఎందుకు రాకూడదు, అసెంబ్లీ జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ వాళ్ళు ఎందుకు అబ్జర్వ్ చేయకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. అంచేత మొన్న అసెంబ్లీలో చూశారు మీరు, ప్రతిరోజు కూడా చాలామంది పిల్లలకు, స్కూల్ పిల్లల్ని పిలిపించి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చూసే అవకాశం కల్పించాం. చాలామంది నాకు ఫోన్లు చేసి చెప్పారు, బ్రహ్మాండంగా చేస్తున్నారండి, మా పిల్లలు కూడా ఎంత ఆనందంగా చూస్తున్నారు అని చెప్పారు. మొన్న కూడా మన లాస్ట్ అసెంబ్లీలో పిల్లల చేతే మళ్ళీ అసెంబ్లీ నడిపించాం. దానివల్ల ఎంత అవగాహన వచ్చిందండి రాష్ట్రంలో. చాలామంది చెప్పారు నాకు, మంచి కార్యక్రమం చేస్తున్నారని. అంచేత ప్రతి అసెంబ్లీ టైంలో కూడా పిల్లలకు కూడా వచ్చి చూసే అవకాశం కల్పిస్తున్నాం. అలాగే ఇండిపెండెన్స్ డే అంటే మనకి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భం, అది మనకి పండగ లాంటిది ఆంధ్రులకి. అంటే ఇండిపెండెన్స్ డేలో ఎందుకు చేస్తున్నాం ఇండిపెండెన్స్ డే ప్రతి సంవత్సరం, దాని గొప్పతనం ఏంటి, వెనకాల ఉన్న చరిత్ర ఏంటి అన్నది ఈనాటి తరానికి కూడా తెలియాలన్నదే నా ఉద్దేశం. అంచేత ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా జెండా వందనం చేస్తూ ఉంటాం, అలాగే మనం అసెంబ్లీలు చేస్తూ ఉంటాం. అసెంబ్లీలో కానీ సెక్రటేరియట్లో కానీ లైటింగ్ బ్రహ్మాండంగా పెడుతున్నాం, చూసే నాదుడు రావట్లేదు. అంచేత దీన్ని ఒక పండగ వాతావరణం తీసుకొచ్చి అందరినీ ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అంచేత అందరికీ పిలుపునిచ్చాం, అందరూ రండి, ప్రజలు కూడా రండి, నాయకులందరూ రండి, స్కూల్ పిల్లలందరూ కూడా వచ్చి ఇండిపెండెన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొమని చెప్పి ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అదండి. అంటే మనకి ఈ నెల 17 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అనేది ప్రారంభం కానున్నాయి. ఈ టైంలో ప్రజలందరూ వచ్చి అసెంబ్లీ చూడండి అంటే కొద్దిగా భద్రతాపరంగా కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తాయి కదా, అలా దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏంటి? అసెంబ్లీ జరుగుతున్నప్పుడు భద్రత గురించి ఆలోచించాలి, తప్పదు. ఎమ్మెల్యేస్ ఉంటారు, ప్రజాప్రతినిధులు అందరూ ఉంటారు. ఇవాళ ఖాళీ కదా, హాలిడే కదా, హాలిడేలో సరదా చూస్తే తప్పే ఉంది. వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది, పిల్లలకు వస్తుంది, తల్లిదండ్రులకు వస్తుంది, అందరికి కూడా అసెంబ్లీ గురించి అవగాహన వస్తుంది. అందులో సరదాగా 2 రోజులు కూడా పోలీస్ బ్యాండ్ పెట్టాం, సాంస్కృతిక కార్యక్రమం పెట్టాం,
అలాగే భక్తి గీతాల గురించి పాడడం కోసం కొంత కళాకారులు పిలుస్తాం. ఇవన్నీ పండగ వాతావరణంలో చేయాలనే ఉద్దేశంతో చేసాం. అందరూ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. ఇది స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందన. ఏదైతే ఈ 2 రోజుల పాటు కూడా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఈ శాసనసభ అనేది ప్రజల కోసం తెరిచి ఉంచారు. పిల్లలు, అలాగే విద్యార్థులు, అలాగే పెద్దలు ఎవరైనా సరే వచ్చి శాసనసభలో జరిగే ఈ కార్యక్రమాలు వీక్షించి ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ పోలీస్ బ్యాండ్ ద్వారా దేశభక్తి గీతాలు అనేది పోలీస్ బ్యాండ్ నిర్వహించనుంది. అలాగే కవాతు కూడా ఉంటుంది. అలాగే శాసనసభ లోపల ఏమేమి ఉంటాయని కూడా చూసే వెసులుబాటు కల్పించారు. అయితే ఎవరు అయినా సరే లోనికి వెళ్లే ముందు మాత్రం సెల్ ఫోన్లు మాత్రం తీసుకెళ్లకుండా ఒక కఠిన నిబంధన పెట్టారు. ఎందుకంటే చట్టసభలకు ఉన్న గౌరవం కాపాడాలనే ఉద్దేశంతో ఎవరు కూడా సెల్ ఫోన్లు తీసుకెళ్లి అక్కడ ఫోటోలు దిగటం కానీ లేదా ఇతరత్ర రీల్స్ చేయటం లాంటి కార్యక్రమాలు చేపట్టకుండా మాత్రం కట్టుదిట్టమైన చర్యలను చేపట్టారు. మొత్తంగా ఈ 14, 15 తేదీల్లో స్వాతంత్ర దినోత్సవం పురస్కరించిన అటు అసెంబ్లీతో పాటు సచివాలయం చెంతనే ఆనుకునే ఉంటాయి కాబట్టి ఒకే కాంపౌండ్లో మొత్తంగా పూర్తి స్థాయిలో విద్యుత్ దీపాలంకరణ అనేది పెద్ద ఎత్తున చేస్తారు. ఇది అందరినీ ఆకట్టుకునే విధంగా ఆకర్షణీయంగా ఎంతో బాగుంటుంది. వీటన్నిటినీ కూడా చూసే వెసులుబాటు అంటే ఒక పర్యాటక వీక్షణలాగా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి చూసి వెళ్లేందుకు ఈ ఏర్పాటు అనేది కలిగించారు. అలాగే రాత్రిపూట ఎవరైనా సుదూర ప్రాంతాలకు వెళ్లే వారుంటే వారు ఇబ్బంది పడకుండా రవాణా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే విధంగా ఆర్టీసీకి కూడా ప్రత్యేక సర్వీసులు నడపాలని చెప్పి కూడా శాసనసభ అటు ఆర్టీసీకి కూడా రికమెండ్ చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో నలుమూలలో ఉన్న ప్రజలందరూ కూడా ఎలాంటి పాసులు అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కోరుతుంది. ఇది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ నరేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో.